ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్‌ని, వైదిక పురోహితుడిని, వైదిక ప్రిస్ట్‌ని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని, వైదిక హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్‌ని, అర్కా సైదాకోట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా. నేను వైదిక శాస్త్రవేత్తగా, సైంటిస్ట్‌గా, పురోహితునిగా మీ ముందు ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ 100% ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో 100% క్యూర్ అవుతుంది. ఇలా బ్రెస్ట్లో సిస్ట్ ట్యూమర్స్ అయి క్యాన్సర్లుగా తయారవుతాయి. బాడీలో శరీరంలో ఎక్కడైనా సరే ట్యూమర్ సిస్ట్ గడ్డలు అవుతుంది క్యాన్సర్ కానీ లెక్క. మీ బయోస్పీ కీమో రేడియేషన్లు పోయి వస్తారు. అయితే ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్కి యొక్క లక్షణాలు ఏంటి, అవి ఎట్లా మనం తక్క చేసుకునే విధానాలు చెప్తాను. ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ అవుతాయి. మేము సుప్రీంకోర్టులో గెలిచినాము. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కాంపన్సేషన్ నష్టపరిహారం కూడా వస్తుంది. ప్రజలారా, ఇలా వ్యాక్సిన్ తీసుకున్నాక బ్రెస్ట్ క్యాన్సర్ అయితే రోగాలతో బాధపడితే ఎనీ క్యాన్సర్ అయితే వాళ్ళకు 20,000 కోట్ల దాకా కుటుంబానికి వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అయి రోగాలుగా బాధపడుతుంటే సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి 2,100 కోట్లు వస్తాయి. సుప్రీంకోర్టు సైంటిస్ట్గా డాక్టర్గా గెలిచాను. హైందవ హిందూ ప్రజలు నేను తప్ప భూమి మీద ఎవరు కాపాడరు. ఈ విధంగా బ్రెస్ట్లో క్యాన్సర్ అవుతుంది. ఇట్లా రకరకాల చాలా మల్టీ రకాలుగా ఇందులో బ్రెస్ట్లో అవుతుంది. అది ఏ రకం అన్నది నా హైందవ హిందూ స్త్రీలు, తల్లులు, బిడ్డలు మీరు తెలుసుకోవాలి. లేకపోతే అలోపతి మీద ఆధారపడితే ఇంటికి శివంపేటికి ఇస్తాడు. ఈ విధంగా మీ బ్రెస్ట్లో సిస్ట్ అయితే ట్యూమర్స్ అవుతుంటే వన్ సైడ్ ఒక బ్రెస్ట్లో కావచ్చు, 2 బ్రెస్ట్లో కావచ్చు, బ్రెస్ట్ తీసేస్తాడు, రొమ్మును తీసేస్తుంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవుతే వారమా, లేకపోతే నెలనా, 2 నెలల, 3 నెలల చనిపోతారు అనుకుంటే కూడా మాకు సంప్రదించండి ప్రజలారా. దానికి చికిత్సా పద్ధతులు ఇలా రొమ్ముల సిస్ట్ ఉబ్బుతుంది, వన్ సైడ్ ఉబ్బుతుంటాయి, ఇలా రొమ్ము మొత్తం కుళ్ళిపోతుంటుంది. ఈ విధంగా ఇలా బ్లాక్ డాట్స్ అవి కుళ్ళిపోతుంటాయి, రకరకాలుగా అన్నట్టు. అవి అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నాను ప్రజలారా. ఈ రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి తెలియజేస్తాను. నేను సైంటిస్ట్గా, డాక్టర్గా, వేదం నుంచి ఉద్భవించిన, వేదాల నుండి ఉద్భవించిన ఇలా ఈ విధంగా అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్వికం, అగ్నిహోత్ర చికిత్స, పంచగవ్య, ఆవు పెండ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఇవి ఉంటాయి. ఆవు పెండ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటి 5 రకాల భూమి పుట్టినప్పటి నుంచి వేదాల నుంచి ఉద్భవించినటువంటి 5 రకాల చికిత్సా పద్ధతులు. ఆయుర్వేదం, ధన్వంతరి మహర్షి, యోగా, పతంజలి మహర్షి, సాత్విక భోజనం, నేచురోపతి, ఈ వీటితోటి క్యూర్ అవుతుంది, కంట్రోల్ కాదు. నీ అలోపతుడు ముక్కుల పుల్లలు పెట్టి కోట్ల మందికి వ్యాక్సిన్ చంపి సుప్రీంకోర్టులో పడిపోయిన ముందు అట్లా కాదు. ఇట్లా బ్రెస్ట్లో పురుగులు పడతాయి. ఇదే కాదు, బాడీలో, శరీరంలో ఎక్కడైనా పురుగులు ఇవి పడితే కూడా ఆ విధంగా తగ్గించుకోవచ్చు. రకరకాల భయంకరంగా అవుతుంది. మరి మన దేశీయ చికిత్సా పద్ధతిలో ఇట్లా బ్రెస్ట్ మొత్తం కుళ్ళిపోతుంటుంది. ఇలా ఇలా బ్రెస్ట్లో వన్ సైడ్ ఒకటే రొమ్ములో కూడా గడ్డలు కావచ్చు బ్రెస్ట్లో. వాటికి కూడా ట్రీట్మెంట్ ఉన్నది, మంచి అద్భుతంగా తగ్గుతుంది. ప్రజలారు భయపడద్దు, హైందవ హిందూ ప్రజలు భయపడకూడదు. మీకోసమే వీడియోస్. ఇది బ్రెస్ట్ ఇట్లా రొమ్ములో పురుగులు పట్టిన, శరీరంలో ఎక్కడ పట్టినా ట్రీట్మెంట్, చికిత్స ఉన్నది. దీని లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి. సనాతనంలో, వేదాల్లో ఉన్న విజ్ఞానమే సైంటిఫికల్ ప్రూఫ్స్. వేదం, ఆ వేదాలు తెలుసుకోక, వేదం నుంచి ఉద్భవించిన ఆయుర్వేదం, పంచగవ్య, అగ్నిహోత్రం మనం తెలుసుకోక ఈ విదేశీ వైద్య బ్రిటిష్ వారిని నమ్మి సర్వం మీద అయిపోయింది ప్రజలారా. వాస్తవం మన వైపు రండి. 3 రోజుల లేకపోతే 10 రోజులు, లేకపోతే ఒక వారం నుంచి 10 లేదా నెల, 2 నెలలు, 3 నెలలు చనిపోతాడు అనుకునే పేషెంట్ రండి. ముందొస్తే బాగుంటుంది, రావాలి కదా. ఈ ధర్మాన్ని నమ్మాలంటే కొద్దిగా నమ్మాల్సి వస్తుంది. నా హిందువులు ముందుకు రండి. అన్ని రకాల క్యాన్సర్, 25 రకాల క్యాన్సర్ వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. చివరికి చనిపోతాడు అనుకుని నేను టేకప్ చేస్తున్నాను. ముందు వచ్చినవి కూడా ఉన్నాయి, బాగానే రిజల్ట్స్ ఉన్నాయి. ముందొస్తే బాగుంటుంది, చివరికి వస్తే ఒక ప్రయత్నం కూడా ఇంకా 4th స్టేజ్ దాటిపోతే కూడా చెప్తాను. బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్లో కంతులు, గడ్డలు. కంతులు అంటే సిస్ట్, గడ్డలు అంటే ట్యూమర్స్. పోలిసిస్టిక్ లైపోమా, కొవ్వు గడ్డలు లాగా అవుతుంది. క్రమంగా అవి ఒక స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి, 4th స్టేజ్ వరకు, అలా స్టేజ్ వరకు పెరిగి చివరికి క్యాన్సర్గా అవుతుంది. లంగ్స్, లివర్, హార్ట్లో అట్లా కూడా క్యాన్సర్ వెళ్ళిపోతుంది 4th స్టేజ్ దాటిన తర్వాత. క్యాన్సర్ వ్యాధికి కీమో, రేడియేషన్ చికిత్సలు చేసి పెప్ స్కాన్ చేస్తారు. ఈ రొమ్ముకి పెప్ స్కాన్ చేస్తే ఇంకా కణాలు విచ్ఛిన్నమే, ఇంకా క్యాన్సర్ పెరిగిపోతుంది. ఎనీ డిసీజ్ అది చేయకూడదు, వెళ్తుంటారు ప్రజలు. చివరికి క్యాన్సర్ తగ్గదు,
100% మృతి చెందే అవకాశం ఉంటుంది. అలోపతి ఇంగ్లీష్ వైద్యం పద్ధతిలో 100% అలోపతిలో 100% పరిష్కారం లేదు. వేదాల్లో ఇది అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక బోధన ఎవరిది? హిందువులది. హిందువులు మర్చిపోతారు. బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్, రొమ్ములో కుళ్ళిపోయి కొద్దిగా నల్లగా చీము కారుతుంది, నొప్పితో కూడుకుని భరించలేకుండా ఉంటుంది. కొందరికి సిస్ట్ గడ్డలైతే ఒత్తుకుంటే తెలుస్తుంటుంది. ఆ తర్వాత మెల్లిమెల్లి నిదానంగా సిస్ట్ గట్టిగా అవుతుంది. గట్టిగా అయి తర్వాత అది చీమ అవుతుంది, కొంచెం చీమ కారుతుంటుంది. ఫిగర్ చూపిస్తుంటాను. అలా ఏ విధంగా అయితే సంప్రదించండి. అలా ఏ విధంగా మీకు అయిందో, స్థాయి ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. లోపల ఇంగ్లీష్ వైద్యంలో అమనశం తగ్గదు. కొందరు బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్ కుళ్ళిపోయి తెల్లని క్రీములు, కొంకి పురుగులు, హుక్మే వామ్స్, తెల్లని క్రీములు పురుగులు కూడా పడతాయి. ఈ విధంగా పురుగులు పడుతుంటాయి. ఈ విధంగా పురుగులు రొమ్ములో ఆ స్థితిలో కూడా తక్క చేసుకోవచ్చు. తక్క చేసుకునే విజ్ఞానం ఉన్నది. అవయవాలు తినివేస్తూ వస్త్రాలు లోదుస్తులుగానే పడిపోతుంటాయి. ఇది మజిల్ తినేస్తుంటే లోపల అలాంటి స్కిన్కి సంబంధించిన స్కిన్ క్యాన్సర్ కూడా అవుతుంది. దాంట్లో లోపల బొక్క వరకు తింటూ పోతుంటుంది. ఆ స్థితిలో కూడా గుత్తులుగా తెల్లటి పురుగులు వస్తుంటాయి. ఈ క్యాన్సర్లో ఎనీ క్యాన్సర్లో ఈ రొమ్ము క్యాన్సర్లో గుత్తులు పడిపోతుంటాయి. ఆ పురుగులు పట్టిన స్థితిలో ఉన్నా కానీ తక్కువ చేసి హిందూ ప్రజలారా అలా అవయవాలు తినివేస్తూ వస్త్రాలు గుంపులుగా తెల్లటి పురుగులు పడతాయి. శరీరం నుండి బయటకు వస్తుంటాయి. ఇలాంటి క్యాన్సర్ వాటికి 100% పరిష్కారం ఉంది. ఇప్పుడు నేను ఫిగర్స్ అనేది చూపిస్తాను. వ్యాక్సిన్ తీసుకున్నాక, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక క్యాన్సర్ అవుతుంది, బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నేను తప్ప ఎవరు కాపాడరు. రాజ్యాంగం ప్రకారం సనాతనం చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక బోధనతో తగ్గుతాయి. డిఫరెంట్ బ్రెస్ట్లు ఎలా ఉంటాయి, రొమ్ములు ఎలా ఉంటాయి, రకరకాలుగా క్యాన్సర్ వచ్చినాయి తెలుసుకోవాలి. అరే నాకు ఇట్లుంది, నాకు ఇలా ఉంది, రైట్ సొల్యూషన్ ఇది తీవ్ర స్థాయిలో ఎలా ఉన్నది అది చూపిస్తాను. లక్షల మంది పేషెంట్లను చూసి మళ్ళీ 75 రకాల ఆహార నియమాలు పాటిస్తేనే ఇప్పుడు భూమి మీద బతుకుతారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు. కరోనా కాదు లేదని కొట్లాడినాం, గెలిచినాం సుప్రీంకోర్టులో. అయితే ఈ క్యాన్సర్స్ అన్నీ తక్కువ చేస్తారు ఆయుర్వేదంలో కూడా అక్కడక్కడ దేశంలో. బట్ ఎందుకు వచ్చింది మూల చికిత్స అంటే నా దగ్గర రావాలి. దాని ఏంటి, రూట్ ఏంటిది, అక్కడ నుంచి వైద్యం ఇవ్వాల్సి వస్తుంది. అది ఆయుర్వేదంలో, అగ్నిహోత్రంలో, పంచగవ్యం నా దగ్గర ఉంది. నేను తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడు. క్యాన్సర్ తగ్గినా ఇంకో రోగం వస్తుంది. అది కూడా మొత్తం క్యూర్ కావాలి. 100% క్యూర్ అవుతుంది ఎనీ క్యాన్సర్ మన దగ్గర. బ్రెస్ట్ క్యాన్సర్ దీని గురించి మాట్లాడదు. బ్రెస్ట్లో ఇట్లా ముందు భాగంలో కూడా ఇట్లా ఉబ్బి బ్లాక్ అయ్యి ఇది అవుతుంది. తర్వాత వన్ సైడ్ ఇట్లా ఒక దిక్కు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వాడు తీసేస్తాడు, అలోపతోడు తీసేస్తే వన్ సైడ్ తీసేస్తాడు. మళ్ళీ అయినాయి చూడండి, ఒక సైడ్ మళ్ళీ ఇంకో దాంట్లో అయింది. రెండు రొమ్ములు కూడా తీసేస్తారు. అలోపతిలో గడ్డలైన తర్వాత వ్యాక్సిన్ కరోనా టీకాలు తీసుకున్న మెడికేటెడ్ వ్యాక్సిన్ అంటారు. మళ్ళీ ఈ విధంగా తీసేస్తూనే ఉంటారు. ఇది కొన్ని ఏళ్ళ నుంచి అది వాళ్ళది అంతే. అవయవానికి రోగం వస్తే అవయవాలు తీసేస్తాడు, సైన్స్ అంటాడు. మన అవయవాన్ని కూడా తీయడానికి అవసరం లేదు. నీ శరీరంలో ఉన్నటువంటిది, నీ రోగాన్ని నువ్వే తక్కువ చేసుకోవచ్చు. అది అంత వేద విజ్ఞానం అనేది. అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక బోధన ఆనాటి ఋషిగురులు ఇచ్చిన విజ్ఞానం నేను ఇస్తున్నా. సంప్రదించండి. ఈ విధంగా అవుతుంది. మొత్తం బ్రెస్ట్ మొత్తం ఉబ్బుతుంది, లేదా మొత్తం బ్రెస్ట్ మొత్తం చిన్న పుండ్లు అవుతాయి. వన్ సైడ్ ఉబ్బుతుంటాయి ఇట్లా. ఈ విధంగా బ్రెస్ట్లో సిస్ట్ అవుతుంది. చిన్నగా గ్రోత్ అవుతూ పోతుంటాయి. అట్లా వన్ సైడ్ అవుతుంది. ఒక సైడ్ మంచిగా ఉంటే ఒకసారి మంచిగా ఉండదు. వన్ సైడ్ ఇట్లా ఉబ్బుతుంటాయి. ఇట్లా లైపోమా కొవ్వు గడ్డలు లెక్క అవుతుంటాయి. ఇలా బ్రెస్ట్ మొత్తం వన్ సైడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి బ్లాక్ అయ్యి చీమ్ పట్టిపోతుంటుంది. ఇట్లా ఉబ్బుతుంటుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది. చూడండి ఈ విధంగా రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ 100% క్యూర్ అవుతుంది. సంప్రదించండి. వరల్డ్లో ఉన్న నా హిందువులు ప్రజలు రండి. ఈ విధంగా బ్రెస్ట్ మొత్తం రెండుగా అక్కడక్కడ ఎర్రగా అట్లా కురుపులు అవుతాయి, పుండ్లు సిస్ట్ అవుతాయి. మొత్తం రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా పైన కూడా అవుతాయి. ఇవి లోపలైనా పైకి లోపలికి వెళ్ళి ఇట్లా పైన కూడా అవుతాయి. ఈ విధంగా ఏదో చిన్న కురుపులు అవుతుంటాయి. కొన్ని అంతటా రొమ్ము చుట్టూ అవుతాయి, కొన్ని ఒకటే దగ్గర ఇట్లా అవుతుంది. ఇదో రకమైన రొమ్ము లోపల వన్ సైడ్లో ఇక్కడ వన్ సైడ్ ఉబ్బుతుంటాయి. తర్వాత ఇక చిన్న రొమ్ము అది పాలిచ్చే దగ్గర ఈ విధంగా బ్లాక్ అయిపోతుంది. ఇలా సిస్ట్ లెక్క అయితే చిన్న రెడ్ కురుపులు అవుతుండేవి, వాటర్ వెళ్తుంటుంది.
ఇట్లా పలిపోయి నీరు లెక్క వెళ్తుంటుంది. ఇదండి ఇట్లా ఇదో రకమైన రొమ్ము ఇక్కడ చిన్న 2 సిస్ట్ అయినాయి, మిగతాది ఓకే. ఇది ఒక రొమ్ము బాగుంది, చిన్నగా ఎంత స్థాయిలో శరీరం అంతే, కానీ ఉన్న శరీరం కంటే రొమ్ము కంటే బ్రెస్ట్లో మొత్తం గడ్డలైనాయి చూడండి. సిస్ట్ ట్యూమర్స్ మొత్తం దాంట్ లోపల అంటే ఆ స్థితిలో కూడా తగ్గుతుంది. ఈ విధంగా బ్రెస్ట్లో రొమ్ములో గడ్డలు అయిపోయినాయి. ఈ విధంగా గడ్డ ఇక్కడ సిస్ట్ మొత్తం రొమ్ము మొత్తం ఉబ్బిపోయింది. బ్రెస్ట్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి దానిలో గడ్డలు హెవీగా అయిపోయినాయి, మల్టీగా చాలా గడ్డలు అయిపోయినాయి. ఒక రొమ్మేమో శుద్ధిగా హాయిగా మంచిగా ఉన్నది. ఈ విధంగా బ్లాక్ అయిపోతాయి. ఈ విధంగా ఒకటే పెద్ద పుండు అయితే రొమ్ము కాడనే దీని బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి కీమో రేడియేషన్లు ఇస్తాడు, జల్ది ఇంటికి పంపిస్తాడు, పైకి పంపిస్తాడు, రెస్ట్ ఇన్ పీస్లో పెట్టండి ఆలోపోతాడు. పరిష్కారం ఉంది ప్రజలారా. ఈ విధంగా బ్రెస్ట్లో వన్ సైడ్ ఒక బ్రెస్ట్ బాగుంది, ఒక బ్రెస్ట్లో పైన పుండు అయింది చూడండి. పైన ఇప్పటిదాకా లోపల దాకా చూసిరా, ఈ పైన కూడా ఇలా అవుతాయి, ఇలా రిమూవ్స్ హెవీగా పెరిగిపోతాయి, గడ్డలు అయిపోతుంటాయి. వరల్డ్లో ఎక్కడున్నా నా హిందూ ప్రజలారా సంప్రదించండి. అమ్మలారా, అన్యాయంగా చావకూడదు, మీ కుటుంబంలో కలవాలి. భయపడేది హిందుత్వంగా సనాతనంగా. ఇక బ్రెస్ట్ మొత్తం వన్ సైడ్ మొత్తం ఇంత పెద్దగా కుళ్ళిపోయింది చూడండి. ఈ విధంగా చెడిపోతే బ్రెస్ట్ మొత్తం రకరకాలు భిన్నంగా. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చెప్పాలి ఇట్లయితే అమ్మా అని, ట్రీట్మెంట్ ఉన్నది. ఈ విధంగా వన్ సైడ్ అయినా ఉబ్బుతాయి సిస్ట్ గడ్డలై. ఇది చూడండి, ఇక్కడ చిన్నగా ఇక్కడ అయిన ఇంత పెద్దగా అయిందో మళ్ళీ రెండో రొమ్ముకైంది, ఈ రొమ్ము తీసేస్తాడు, ఇట్లా ఉబ్బుతుంటుంది. ఈ విధంగా పైన అయితే లోపలైతే ఇదిగో 2 బ్రెస్ట్ మొత్తం ఉబ్బినాయి చూడండి, మొత్తం చీము పట్టినాయి, పుండ్లు అయితే పోతుండే. గడ్డలు వలిపోయినాక ఏమైతే అవి కారుతుంటుంది, మన నిద్ర పట్టదు. పరిష్కారం ఇది చూడండి, ఇక్కడ ఒక రొమ్ము తీసేసి ఒక రొమ్ము ఉన్నది, మొత్తం శరీరం మొత్తం అయింది, శరీరం మొత్తం సిస్ట్ అని పుండ్లైనాయి, స్కిన్ డిసీజ్ ఓరియంటెడ్. మొత్తం ఒక రొమ్ము రిమూవ్ చేసినా మళ్ళీ అయింది, అంతే వాళ్ళపోతుంది, అంతే ఉంటుంది. మన అట్లా మొత్తం శుద్ధి అవుతుంది. ఈ విధంగా మొత్తం బ్రష్ తీసేసినా మళ్ళీ చెడిపోయింది. ఇట్లా రకరకాలు ఎంత నువ్వు లేట్ చేస్తే అంత మొత్తం శరీరమే వ్యక్తి చనిపోదు. బ్రెస్ట్ క్యాన్సర్ చనిపోయిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ అలోపతిలో ఏమీ కాదు, మన ధర్మంలో అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ బ్రెస్ట్ మంచిగా ఉంది, ఒకటి పూర్తిగా ఉబ్బింది, మొత్తం పుండు ఎట్లయింది చూడండి. ఈ విధంగా మల్టీ మీకు ఏమైంది అన్న దాని మీదకి మీకు అవగాహన కలగాలి. హిందువులు నేను చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం ఒక రొమ్ము మొత్తం రిమూవ్ చేసారు, మళ్ళీ ఇంకో దాంట్లో అయింది. ఒకటి బాగున్నది, ఒకటేమో రిమూవ్ చేసేసారు, ఇట్లా బ్లాక్ అయిపోతుంది. ఇదిగోండి, బ్రెస్ట్ మొత్తం హోల్ పడింది, పెద్ద సిస్ట్ గడ్డ అయింది, అందులోకెళ్ళి మొత్తం తీస్తే ఈ విధంగా ఇట్లే అవుతుంది. టోటల్ బ్రెస్ట్ క్యాన్సర్ సీర్ అవుతుంది. దీనికి ఒకటి తీసేసారు, మళ్ళీ ఒక రొమ్ము తీసేసారు. తీయాల్సిన అవసరమే లేదు. నా హిందూ ప్రజలారా గ్రహించుకోండి. ఈ విధంగా బ్రెస్ట్ మొత్తం ఉబ్బుతూ సిస్ట్ పైన అవుతుంది. ఇది పైన ఎంత లావుగా అయినాయి చూడండి. ఒక రొమ్ము బాగుంది, ఒక రొమ్ము ఎంత పెద్దగా అయింది చూడండి, హెవీగా. అట్లా అవుతుంది. తినే ఆహారం 75 రకాల ఆహారాలు కంట్రోల్ ఉండాలి. చాలా డేంజర్ వ్యాక్సిన్స్. 100% బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ అవుతుంది మన దగ్గర. అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనం, ఇది దేశీయ చికిత్సా పద్ధతులు అవుతుంది. ఇది బ్రెస్ట్లోకి వెళ్ళి బ్లడ్ గారుతుంది చూడండి, మొత్తం వాళ్ళకి చీమలకి వెళ్ళిపోతుంటుంది. అలోపతిలో ఉండదు, ఆయుర్వేదంలో ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. అగ్నిహోత్రం, పంచగవ్య చేసుకోవాలి. ఈ విధంగా బ్రెస్ట్లో సిస్ట్ ట్యూమర్స్ అవుతాయి. సిస్ట్ ట్యూమర్స్ అంటే అది క్యాన్సర్. అది దేశంలో పేరుకపోయి ప్రపంచవ్యాప్తంగా సమాజం నష్టం చేసి అలోపతి ఉంటుంది. ప్రజలరా, ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఆయుర్వేదం, అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, ఋషిమునులకు విజ్ఞానం, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఛాతి మొత్తం కీమో రేడియేషన్ పెడితే కాలిపోతూనే ఉంటుంది, మంచి కణాలు చనిపోతుంటాయి. ఇక్కడ ఒక రొమ్ము బాగుంది, ఒక రొమ్ములో మొత్తం కుళ్ళిపోతుంది, వైట్గా పుండ్లు అవుతుండే, పెచ్చులు వెళ్తుంటుంది. మొత్తం సిస్ట్ ట్యూమర్స్ అయినాయి చూడండి, లోపలికి లైపోమా లాంటివి అయినాయి. మెత్తటి అనిపిస్తుంది, నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత హాస్పిటల్కి ఉంటుంది, మా దగ్గర రారు. రండి, ఈ విధంగా మొత్తం అవుతుంది. రకరకాల ఇంట్లో ఏంది వచ్చి మీరు స్వయంగా చూసుకోవచ్చు, ఏ విధంగా అయిందని చెప్పేసి దాని ప్రకారం చేయొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ఉన్న మంచి బ్రెస్ట్ ఒకటి ఉంది, ఇంకో బ్రెస్ట్ మొత్తం అయిన సంఖ కిందకి వెళ్ళి మొత్తం టోటల్గా చేయవు సిస్ట్ ట్యూమర్స్ అయినాయి. పరిస్థితి ఏంటిది? చనిపోవడం, హాస్పిటల్ బిల్లు. ఓకే, ఈ మన దాంట్లో పరిష్కారం 100% క్యూరబుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. హిందువులకు మాత్రం ట్రీట్మెంట్ చేస్తా. నా దేశ చికిత్సా పద్ధతులు సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళని కాపాడుకుంటా. ఈ విధంగా బ్రెస్ట్లో సిస్ట్ ట్యూమర్స్ అవుతాయి, పైన అవుతుంది. ఈ విధంగా
చూడాలి. చూస్తే అవగాహన కలుగుతుంది. రేపు పొద్దున మీ భావితరాలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, డాక్టర్ మీద ఆధారపడతారు. మీ మీ యొక్క రోగాన్ని మీరు తెలుసుకోవడానికి పోస్టులు పెడుతున్నాను, వీడియోలు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సిస్ట్ ట్యూమర్ పైన ఇక్కడ అయింది, ఇంకోటి మనం కట్ చేస్తే మనం ఇంకోటి పక్కకి అయింది. మేము వైట్గా ఇటు ఈ విధంగా పుండు అవుతుంది, సొరేసిస్ మాదిరిగా మొత్తం పుండు అవుతుంది, భరించడానికి నొప్పి ఉంటుంది. ఇది రొమ్ము మొత్తం మన బాంబ్ బ్లాస్టింగ్ అయినట్టు అయిపోయింది, హోల్ పడింది చూడండి లోపల చర్మం ఎముకల వరకు. ఒకటే రొమ్ము చుట్టూ పేలిపోయింది చూడండి, ఒక రొమ్ము బాగున్నది, రెండు రొమ్ములు బ్లాక్ అయిపోయినాయి చూడండి కర్రెగా. ఇట్లా ఈ స్థితిలో కూడా మంచిగా అయిపోతాయి. ఈ విధంగా ప్రజలారా సత్యం వైపు రండి. సత్యం వైపు వస్తే ఇది ఈ విధంగా వైట్గా అయిపోతుంటుంది, ఇవన్నీ ఉబ్బినాయి. చివరి ప్రజలారా, ఈ విధంగా రొమ్ములో అండ్ బాడీలో ఎక్కడైనా సరే పురుగులు పడతాయి చూడండి, తెల్లటి కొంగి పురుగులకు గుత్తులు గుత్తులుగా వర్షాలు పడిపోతుంటాయి, వాటికి కూడా ట్రీట్మెంట్ ఉన్నది. ఈ విధంగా పురుగులు ఉప్మె వామ్స్, నట్టల్ లాంటి కొంకి పురుగులు లెక్క గుత్తులు తినేస్తుంటుంది బాడీ శరీరం, అలోపతి కోర్టు. ఈ దేశీయ చికిత్సా పద్ధతిలో ఇప్పుడు రండి హిందూ ప్రజలారా. ఈ విధంగా పురుగులు పడుతుంటాయి, ఆ పురుగులు పట్టే స్థితిలో కూడా మనం తక్క చేసిన సందర్భాలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ ఉన్నాయి ప్రజలారా. ఇట్లా ఈ విధంగా హిందూ ప్రజలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వీటితో చనిపోకుండా ట్రీట్మెంట్ ఉన్నది. కాపాడడానికి నేను ఒక ఆశ్రమాల కోసం డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను. అర్కా సైడ్ ఒకటి ఆశ్రమాలు నిర్మాణం చేసి అక్కడే ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ఇలాంటి క్యాన్సర్ వాదులకు అదే ఆశ్రమంలో తక్క చేసుకొని ఇంకా వివిధ హెచ్ఐవి, క్యాన్సర్, లంగ్స్, లివర్, హార్ట్, సంతానం కాని వాళ్ళు, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ సిస్ట్ అన్నిటికీ పరిష్కారం ఉంది. అయితే ఆశ్రమాల్లో తక్క చేసుకొని మీరు సొంతంగా మీ ఇంటికి ఆరోగ్యంగా ఆనందంగా పోవడానికి నేను ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్ చేస్తున్నాను. మీరు డొనేషన్ ఇవ్వగలిగితే సంతోషం, లేకపోతే మీకు ఎన్ఆర్ఎస్ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ ఎవరైనా ఉంటే కూడా దాన ధర్మం చేయించండి. నా నంబర్ 7013263242 7013263242 ఆ నంబర్ సంప్రదించండి. ఇది ఫోన్పే నంబర్ కూడా ఇదే. మొత్తం మన హిందూ ప్రజల్ని కాపాడు. ప్రపంచవ్యాప్తంగా మన హిందువులకు నేను తప్ప ఎవరు రక్షించరు. సత్యమైన వీడియోలు కానీ నా ఛానల్, నా టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది, బ్రెస్ట్కి ఇదో వ్యాక్సిన్ అదో వ్యాక్సిన్ అనుకుంటే నీకు అలోపతోడు ఇస్తుంటాడు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండానే పీవీసీ వ్యాక్సిన్ లెక్క ఇది క్యాన్సర్కు వ్యాక్సిన్ అనుకుని అంటాడు. అలోపతికి పోకండి నా హిందువులారా, మేము సంపూర్ణంగా కాపాడుకుంటాం. మేము సుప్రీంకోర్టులో గెలిచినాం. ఈ కోర్టులో ఒక వ్యాక్సిన్ తీసుకున్నాక మీకు క్యాన్సర్ వచ్చింది, చనిపోతే మీరు నా రాష్ట్ర హైకోర్టుకి వెళ్తే మీకు 1000 కోట్లు వస్తాయి. అప్పుడు కూడా మాకు ఆశ్రమం దానం చేయండి. బతికి ఉంటే మీకు తక్షణం 3 రోజులు ఇవ్వాలి. అదే హైకోర్టు నుండి మీకు 3 డేస్లో కోట్ల డబ్బులు వస్తాయి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి. ఇట్లా వచ్చిన తర్వాత దానం చేయండి. ఇటు అన్నది పూర్తిగా సంప్రదించండి, కాంటాక్ట్ కండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కన్సల్టింగ్ ఫీజు ఉంటుంది. ప్రజలారా సత్యం వైపు రండి. బ్రెస్ట్ క్యాన్సర్ కదా, ఎనీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉన్నది. మీ దగ్గర ధనం ఉన్నప్పుడు, మీ దగ్గర మీ చేతుల్లో ధనం ఉన్నప్పుడు సత్యం వైపు దానం చేయండి. ప్రతి పైసా ప్రతిదీ నా హిందూ సమాజం కోసం ఉపయోగిస్తాను. సత్యం వైపు రండి. బ్రెస్ట్ క్యాన్సర్కి మంచి 100% క్యూర్ అవుతుంది. ఆనందంగా మీ కుటుంబంలో ఆరోగ్యంగా కలవాలని చెప్పేసి ఈ ఆశ్రమాల నిర్మాణం కోసం కూడా డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను. ఇది వేదాల విజ్ఞానం. ఈ వేద విజ్ఞానం నా హిందువులకు అందాలంటే ఆశ్రమ వ్యవస్థ కావాలనే ఉద్దేశంతో చికిత్స అందుతూ విద్య, వైద్యం, తర్వాత వేద విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం విద్యాక్షేత్రాలు అక్కడే నేర్పించాలని, నా జ్ఞానాన్ని నేర్పించాలంటే ఒక క్షేత్రం కావాలని చెప్పేసి నేను డొనేషన్స్ కూడా అడుగుతున్నాను. ట్రీట్మెంట్ కూడా సంప్రదించండి ప్రజలారా. పూర్తి వివరాలకు సంప్రదించండి. నా సెల్ నెంబర్ 7013263242. ఓం నమస్తే, జై సీతారాం.